అది పొలిటికల్ డ్రామానా అంటే పూర్తిగా అవునని చెప్పలేం. అలాగని కుటుంబ వ్యవహారమా అంటే ఆ వ్యవహారం అంతా బజార్లోకి వచ్చేసింది. టీవీ సీరియల్ మాదిరి ఎపిసోడ్లు సాగుతున్న దువ్వాడ ఫ్యామిలీ డ్రామా రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా మరోసారి దువ్వాడ కుటుంబం రోడ్డెక్కడం, మాధురి ఆత్మహత్యకు ప్రయత్నించడం మళ్ళీ కొత్త చర్చకి రచ్చకి తెరలేపింది. దువ్వాడ వారి కుటుంబ కథా చిత్రం. దువ్వాడ వాణి వర్సెస్ దివ్యల మాధురి. కూతుళ్లతో మరోసారి రోడ్డెక్కిన వాణి, ఆత్మహత్యకు ప్రయత్నించిన మాధురి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. డైలీ సీరియల్ ను మించి అన్నట్టుగా సాగుతున్న ఇష్యూలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మరో మహిళతో దువ్వాడ సీను కలిసి ఉండడాన్ని వ్యతిరేకిస్తున్న ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఆయన భార్య పిల్లలు ఆందోళన చేపడితే వారి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధురి ప్రమాదానికి గురవడం సంచలనం రేపింది. టెక్కల నుంచి పలాస వెళ్తుండగా లక్ష్మీపురం టోల్ గేట్ దగ్గర మాధురి కారుకు ప్రమాదం జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. అయితే అది ప్రమాదం కాదు, ఆరోపణల్ని భరించలేక తన ఆత్మహత్యకు ప్రయత్నించానంటూ ఆసుపత్రిలో మాధురి చెప్పడం మరో పెద్ద ట్విస్ట్. కారును స్పీడ్ గా తోలుతూ ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టింది మాధురి. గాయాలతో ఆసుపత్రిలో చేరిన మాధురి వైద్యానికి కూడా సహకరించలేదు. తను ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నానని, తనకు వైద్యం అందించొద్దని మొండిగేశారు. దువ్వాడ వాణిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే దుమారం రేపుతున్న ఈ ఇష్యూ ఈ తాజా ట్విస్ట్ తో సరికొత్త మలుపు తిరిగింది. హైవే మీదకి వచ్చానంటే మీదకి డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. పలాస ఊర్లోకి ఏమైనా వెళ్ళాను కాదు కదా, హైవే మీదకి వచ్చాను. ఎక్కడ జరిగింది యాక్సిడెంట్ తెలీదు నాకు. నేను సూసైడ్ చేసుకోవాలని ఆ డిప్రెషన్లో హైవే మీదకి ఫాస్ట్గా వచ్చాను. అది ఎక్కడ ఏ ప్లేస్లో జరిగిందో కూడా నాకు తెలియదు. కార్ ఎక్కడ ఉందో అక్కడ చూడండి. డ్రైవింగ్ నేను సెల్ఫ్ డ్రైవ్ చేసుకొని వచ్చాను. ఎవరికి కవర్ పడాల్సిన అవసరం లేదండి. నేను ఇప్పుడు కూడా సూసైడ్ చేసుకొని చనిపోతాను. లేదంటే పోలీసులు నా పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్కి దువ్వాడ వారిని అరెస్ట్ చేయమని. ఏదైనా ఉంటే నా గురించి మాట్లాడాలి, నా పిల్లల కోసం మాట్లాడే రైట్ ఆవిడకి ఎవరు ఇచ్చారు? ఆవిడ అరెస్ట్ చేయమనండి, లేకపోతే నేను మళ్ళీ ఇప్పుడు సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను. దువ్వాడ నివాసం దగ్గర ఇది మూడో రోజు పరిస్థితి. మాధురితో కలిసి దువ్వాడ శ్రీను ఉంటున్న ఇంట్లోకి వెళ్లేందుకు ఇప్పటికే పలు దఫాలుగా ప్రయత్నం చేసిన వాణి మరోసారి అక్కడ నిరసన దీక్షకు కూర్చోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కూతుళ్లతో కలిసి అక్కడే బైఠాయించారు దువ్వాడ వాణి. నిరసన దీక్షకు దిగుతానని వాణి చెప్పినప్పటి నుంచే అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వాణికి పోటీగా తాను కూడా అదే చోట దీక్ష కూర్చుంటానని TV9 వేదికగా మాధురి ప్రకటించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కూతుళ్లతో సహా దువ్వాడ వాణి చేపట్టిన దీక్షకు తన మద్దతు తెలిపారు ఆమె తండ్రి సంపతి రాఘవరావు. శ్రీను వాణి కలిసి ఉండాలన్నదే తమ అభిమతమని, నాన్ స్టాప్ డైలీ సీరియల్లో సాగుతున్న ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది అనేది శ్రీను నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందన్నారు రాఘవరావు. ఒక్కసారి ఫ్యూచర్ని గుర్తు చేసుకొని, తన పరిస్థితులను గుర్తు చేసుకొని, నేను చేస్తున్నది తప్పు అని అతని మనసులో ఆ భావన వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సెటిల్ అవుతుంది. లేకపోతే ఇప్పుడు పాప ఉన్నదంటే పాప నుండి కలవాలనే మేము కూడా వీళ్ళిద్దరిని కలపాలనే చూస్తున్నాం మా సైడ్ నుండి. బట్ ఆయన నాకు డైవర్స్ కావాలని అనడం అనేది, ఆయన చేతిలో డైవర్స్ ఉంటే ఎంతోమంది ఇప్పటికీ ప్రపంచంలో గంటల కోట్ల డైవర్స్ అయిపోతాయి. అది కాదు, కోర్టు ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది, ఫైనల్ డెసిమెంట్ కోర్టు ఇవ్వాలి జడ్జిమెంట్. ఆస్తుల విషయంలోనూ పదవుల విషయంలోనూ జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమన్న వాణి తండ్రి రాఘవరావు, క్వారీలు ఇతర ఆస్తులన్నీ కూడా దువ్వాడ శ్రీను పేరు మీదే ఉన్నాయని, రాజకీయంగా కూడా ఆయనకు వాణి ఎంతో సపోర్ట్ గా నిలిచిందని చెప్పారు రాఘవరావు. మా పాప జడ్పీటీసీ 2 సార్లు, ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసింది. మరి ఈవిడే కోరి నేను అడ్డుపడి ఉంటే 5 సార్లు అతను పోటీ చేయగలుగుతాడు, ఒకసారి జడ్పీటీసీ వైస్ చైర్మన్ ఎలాగవుతాడు చెప్పండి. అదంతా క్రియేట్ చేసి కల్పిస్తున్నటువంటి వ్యవహారం అది మాత్రం ఇప్పుడు అలాగైతే మొన్న క్వారీలు, ఆస్తులు, ఇల్లు అని ఆవిడ పేరునే ఉంది, ఆవిడ అలాగ ఒప్పుకున్నది. మరి అప్పుడు ఇప్పుడు ఇవన్నీ తిరిగి మన మీద బుర్ర జల్లుతున్నారు. మాధురి తీరుపై కూడా తీవ్ర ఆరోపణల్ని గుప్పించారు వాణి తండ్రి రాఘవరావు. ఎంతో మంది ఆస్తుల్ని ఇలాగే కబ్జా చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. మా ఫాదర్ ఒక పద్యం రాశారండి, పసుపు కుంకుమ దాల్చి పట్టు గౌరీ వల్ల నుండి విటకెత్తే టక్కరి విధము తెలియ.
కదరు టోపీ జెండ గాంధీ చిహ్నంబుల కృష్ణదేవరాయ కృతి విధేయ. ఒక వ్యభిచారి పసుపు కుంకుమ దాల్చేసి మంచి చీర కట్టుకొని గౌరీదేవిలాగా ఉంటుంది. అదే నటన, విటకెత్త టక్కరి విధం. కదరు టోపీ జెండ గాంధీ చిహ్నంలా, కదరు టోపీ పెట్టేసి జెండా పట్టుకుంటే మహాత్మా గాంధీ అయిపోతావా? అలాంటి మాట్లాడిన వ్యక్తులకి మరి మనం ఏం చెప్పాలో నాకే అర్థం కాదు. ఆవిడ పెళ్ళి అయింది, ఆవిడకి 3 పిల్లలు ఉన్నారు. ఒక పోలీస్ ఆఫీసర్తో ఇల్లీగల్ కాంటాక్ట్ చేసి ఆయన ఆస్తులు కొట్టేసింది. మళ్ళీ దువ్వాడ శ్రీ ఎమ్మెల్సీగా ఉన్నాడు, రేపు పొద్దున గెలుస్తాడు, మినిస్టర్ అయిపోతాడని దురాశ పెట్టుకొని ఆయనతో ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని ఆయన ఆస్తులు కూడా కొట్టేయడానికి ట్రై చేస్తుండేది. దురదృష్టం, ఆవిడ దురదృష్టమో ఈడి దురదృష్టమో, ఓడిపోయాడు. లేకపోతే ఆవిడ ఊహలు ఎలాగుండేవి తెలిసిన మినిస్టర్ అవుతాడు, ఈ రాష్ట్రంలో నేనే చక్రం తిప్పుతాను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మంచి పోర్ట్ఫోలియో ఇచ్చేస్తాడు, చక్రం నేనే తిప్పుతాను అనేసి అన్నటువంటి ఆశలు పెట్టుకున్నది ఆవిడ. వాణి పుట్టినూరైన లింగాల వలస నుంచి పలువురు మహిళలు ఆమెకు మద్దతుగా తరలి వచ్చారు. పోలీసులు వారిని లోపలికి అనుమతించకపోవడంతో వాణియే బయటకు వచ్చి ఆ మహిళలతో ముచ్చటించి తనకు మద్దతుగా వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపి వారిని పంపించారు. శ్రీను, వాణి కలిసుండడమే తాము కోరుకుంటున్నామన్న ఆ మహిళలు మధ్యలో వచ్చిన మాధురి మధ్యలోనే వెళ్లిపోవాలంటూ డిమాండ్ చేశారు. పేదవాళ్ళం రేపొద్దున మాకు ఇలాంటి పరిస్థితి మాకు రావద్దు, వాళ్ళిద్దరు మంచిగా ఉండాలి. మేము పల్లెసున్నాం, వాళ్ళ పెద్దవాళ్ళు అలా చేస్తే మేము పేదవాళ్ళు మేమే ఎటవాలి, మాకు అదే పరిస్థితి. మా భర్తలు కూడా అలాగే చేస్తారు. మేము వాణి పాప సీని బాబు కళాలని వచ్చాం, మేము ఇంకేనికి రాలేదు. ఎందుకు గొడవ వచ్చిందో భగవంతుడికే తెలియాలి. వాళ్ళిద్దరు అంత మంచిగా ఉండాలి, కలిసిపోయి వాళ్ళు మంచిగా ఇప్పుడులాగా మంచిగా ఉండాలి. పిల్లలు ఫ్యామిలీ అంత మంచిగా ఉంటే మాకు చెంది. ఎప్పుడైనా ఎవరైనా చిన్నదో తప్పు పెద్దదో నేరమో తప్పు అనేది చేస్తారు. అవి సర్దిద్దుకొని చక్కగా వాళ్ళ ఫ్యామిలీ చక్కగా ఉండి ఆ మధ్యలో వచ్చిన ఆవిడ మధ్యలో వెళ్ళిపోవాలి తప్పించి ఆవిడ ఇందులో ఎంటర్ అవ్వడానికి లేదు. పరస్పరం దువ్వాడ దంపతులు చేసుకున్న ఫిర్యాదులకు సంబంధించి ఇరుపక్షాలపై కేసుల్ని నమోదు చేశారు పోలీసులు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో దువ్వాడ వాణి, పెద్ద కుమార్తె హైందవితో పాటు మరో 5గురిపై 329, 324, 351, 35 BNS కింద కేసుల్ని నమోదు చేశారు. వాణి ఇచ్చిన ఫిర్యాదుతో శ్రీనివాస్, అతని తమ్ముడు శ్రీధర్ పై 329(3), 324, 351, 25 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీటికి సంబంధించిన FIR కాపీలను కూడా నేరుగా వారికి అందించారు పోలీసులు. ఇప్పటికే దువ్వాడ ఫ్యామిలీ డ్రామాకు పొలిటికల్ టచ్ కూడా తోడైన వేళ జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. మిత్రుడు దువ్వాడ శ్రీనివాస్ ఇలాంటి పరిస్థితి నుంచి బయటకు రావాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. మొదట భార్యా పిల్లలు, ఆ తర్వాతే మిగతావన్నీ అని అసెంబ్లీలో కలిసినప్పుడు దువ్వాడకు సలహా ఇచ్చానని గుర్తు చేశారు. దువ్వాడ వాణిని జనసేనలోకి తీసుకోవడం తన పరిధిలో లేదన్న వంశీకృష్ణ ఏదేమైనా కుటుంబ వ్యవహారాలు ఇలా రోడ్డు మీదకి రావడం బాధాకరమన్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై గౌడ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హైందవి భర్తపై దువ్వాడ తల్లి లీలావతి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆందోళనకు దిగారు. వెంటనే గౌడ సంఘాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ పదవికి దువ్వాడ శ్రీను రాజీనామా చేయాలని, వైసీపీ నుంచి ఆయన్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇన్ని ట్విస్టుల మధ్య నాన్ స్టాప్ గా సాగుతున్న ఈ పొలిటికల్ ఫ్యామిలీ డ్రామా ఎక్కడ ముగుస్తుంది, ఎలా ముగుస్తుంది అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.